ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి కాసిం రజ్వీ స్థాపించినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకారుల నాయకుడు కాసిం రజ్వీ స్థాపించినటువంటి ఈ యొక్క మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే పార్టీ ఈరోజు ఎంఐఎం పార్టీ ఉందో, ఆ పార్టీ ఈ రోజు వరకు కూడా వందే మాతరాన్ని వ్యతిరేకిస్తుంది. ఆయన ఇక్కడ నుంచే ఎంపీ, ఆయన అంటాడు, నా మెడ మీద కత్తి పెట్టినా నేను భారత మాతకు చెయ్యను, నా మెడ మీద కత్తి పెట్టినా నేను వందే మాతర గీతం పాడను. అటువంటి దుర్మార్గులు ఈరోజు ఇక్కడ నుంచి గెలవడం ఏదైతున్నదో మనం చేసుకున్నటువంటి దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు మన నాయకులు, మన యొక్క స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగాలను, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను ఈ తరానికి అందించాల్సిన అవసరం. ఈ రోజు కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను అడుగుతాను, మీరు మీ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మీ పిల్లలను లేపి మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడగండి. వాళ్ళు టక్కున చెప్పేటువంటి సమాధానం 15th August 1947. ఎవరు కూడా ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగిరినటువంటి 17th September 1948 గురించి ఏ విద్యార్థి తెలియదు. మనం ఒక బర్త్డే చేసుకుంటాము, వ్యక్తుల మనం బర్త్డే చేసుకుంటాము, ఒక సంస్థ పెట్టుకుంటే సంస్థ ప్రారంభోత్సవాలు చేసుకుంటాము, ఒక విద్యా సంస్థ వార్షికోత్సవాలు నిర్వహించుకుంటాము. కానీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి విషయాన్ని మనకు తెలియదు, మన పిల్లలకు తెలియదు. ఇంత పెద్ద చరిత్ర ఇది. 13 నెలలుగా ఆలస్యంగా వచ్చినటువంటి స్వాతంత్రం వల్ల నిజాం ఏమన్నాడు, నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్రంగా మన దేశం స్వాతంత్రం వచ్చినప్పటికే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. అయిన తర్వాత విషయం చెప్తున్నాను, నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్రంగా ఉంటాను, కలిస్తే గెలిస్తే పాకిస్తాన్ తో కలుస్తాను తప్ప భారతదేశంతో కలవను. ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాశాడు నిజాం. ఇక్కడ అన్యాయంగా భారత ప్రభుత్వము నన్ను భారతదేశంలో కలవాలనుకుంటున్నారు, నేను స్వతంత్రంగా ఉంటాను, నన్ను స్వతంత్రంగా గుర్తించండి అని చెప్పి ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాశాడు. పాకిస్తాన్ కు డబ్బులు పంపించాడు, అనేక రకాల ఆయుధాలు తెప్పించుకున్న అక్రమంగా ఈరోజు భారతదేశంతో పోరాటం కోసం చివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్యాంకుల ద్వారా మరి వేలాది మంది భారత సైనికులను ఈ యొక్క నిజాం రాజ్యం మీద మరి విజయవాడ సైడ్ నుంచి, నాగ్పూర్ సైడ్ నుంచి, అదేవిధంగా బాంబే సైడ్ నుంచి 3 ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిజాం సైన్యంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్లతో పోరాటం చేసి, యుద్ధం చేసి ఈ యొక్క నిజాం సైన్యాన్ని ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు. September 17th నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగా యుద్ధానికి భయపడ్డాడు జవహర్లాల్ నెహ్రూ, యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. 13 నెలలు దేశమంతా స్వాతంత్రం వస్తే ఇక్కడ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేయలేదు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ అనేక రకాల వేలాది మంది హత్య చేస్తా ఉంటే, హిందూ స్త్రీలను మానభంగం చేస్తా ఉంటే చూడలేక వార్తలు విని చెలించిపోయి దృఢ సంకల్పంతో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ మాటలను ఖాతరు చేయకుండా ఆయన హోంమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ మాటను పక్కన పెట్టి సైన్యాన్ని ఇక్కడికి పంపించి నిజాం యుద్ధంలో ఓడించి ఇక్కడ 3 రంగుల జెండా వేసి మనకు స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సందర్భంగా మనం చేస్తాం.